ఎవరు ఏ నలుగురు నోట విన్నా కూడా బెట్టింగ్ యాప్స్ అనేసి హల్చల్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ అయినా కూడా, డ్రగ్స్ అయినా కానీ కూడా, ఆల్కహాల్ అయినా కానీ కూడా, స్మోకింగ్ అయినా కానీ కూడా, అంటే సిగరెట్ తాగడం అయినా ఏదైనా కానీ కూడా అది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం అది. సో ఇప్పుడు నేను ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు ఇందాక ఒక పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చూశాను అనమాట. మామూలుగా బెట్టింగ్ యాప్స్ పైన కంప్లైంట్ చేస్తున్నారు. అక్కడ ఒక మంచి సిఐ గారు మంచిగా మందలించారనమాట. నెక్స్ట్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ లో కూడా మళ్ళీ బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. అవును, సెలబ్రిటీస్ వాళ్ళకి ఏముంది, వాళ్ళ పని ఏందండి, అది హానికరం అనేసి వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, అందరు తెలుసు. అయినా మా హీరో తాగుమన్నాడు కాబట్టి మేము తాగుతున్నాం అంటే అది మీ ఇష్టం. బెట్టింగ్ యాప్స్ ఒక్క విషయం ఏంటంటే ఫిషర్ మ్యాన్ కాన్సెప్ట్ అండి. ఇదంతా కూడా మనని అందులో దింపుతారు. ఆ దింపడప్పుడు మీరు ఎవరితో డిస్కస్ చేయాలి. ఎందుకంటే నేను కోటేశ్వరన్ అయిపోతాననే ఉద్దేశంతో మీరు ఏంటంటే పక్కన వాళ్ళతో కూడా ఎవరితో చెప్పరు. మాక్సిమం నేను చూస్తాను కదా, మామూలుగా ఇద్దరు ముగ్గురు ఆ స్టేషన్లో ఇందాక కలిసినప్పుడు నేను చూశాను అనమాట. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ పక్కన ఎవరితో డిస్కస్ చేస్తే మళ్ళీ వాడెక్కడ పెద్దగా అయిపోతాడు అనే ఆలోచనతోనే మీరు చెప్పరు, ఎవరు కూడా చెప్పరు. ఆన్లైన్ లో పర్చేస్ ఇప్పుడు రీసెంట్ గా ఇదైతే బయటికి రావట్లేదు, మీకు అందరికి మీకు ఎవరికి అర్థమవట్లేదు. కానీ మామూలుగా రూపాయికి షుగర్ డెలివరీ తెచ్చి మీ ఇంటి దగ్గరికి ఇచ్చిపోతున్నాడు. అది కూడా పెద్ద మోసమే. ఏంటిదంటే రానున్న రోజుల్లో చిన్న వ్యాపారస్తులు ఉండకుండా చేస్తున్నారు ఈ పెద్ద పెద్ద సంస్థలు అంతా కూడా. ఆలోచించండి మీరు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎవరైనా కానీ కూడా మనకి 10 రూపాయలకు వచ్చే ఐటమ్ రూపాయికి ఇస్తున్నాడంటే ఆలోచించుకోవాలి. నమస్తే అండి. ఎవరు ఏ నలుగురు నోట విన్నా కూడా బెట్టింగ్ యాప్స్ అనేసి హల్చల్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ మటుకు ఇంకా ఎక్కువగా అతి ఉత్సాహంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ గురించి ప్రచారం చేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ అంటే ఎల్పిడిఓలో మీరు అనుకోవచ్చు, మీరు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. నో, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ బెట్టింగ్ యాప్స్ అండి. బెట్టింగ్ యాప్స్ అయినా కూడా, డ్రగ్స్ అయినా కానీ కూడా, ఆల్కహాల్ అయినా కానీ కూడా, స్మోకింగ్ అయినా కానీ కూడా, అంటే సిగరెట్ తాగడం అయినా ఏదైనా కానీ కూడా అది మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం అది. ఎవరు ప్రభావితం చేసినా కానీ కూడా ఏది మంచో ఏదో చెడు తెలుసుకుంది మీరు ఆ దాంట్లో దిగి నష్టపోయామని చెప్పుకుంటే మటుకు అది ఎలా ఉంది అంటే నిండా మునిగినాక సలెక్కడదన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు అందరు కూడా. సో ఇప్పుడు నేను ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు ఇందాక ఒక పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చూశాను అనమాట. మామూలుగా బెట్టింగ్ యాప్స్ పైన కంప్లైంట్ చేస్తున్నారు. అక్కడ ఒక మంచి సిఐ గారు మంచిగా మందలించారనమాట. ఎందుకు వెళ్ళారు, ఏంటిది, దీనిపైన అంటే ఏ ఏ ఆలోచనతోని మీరు ఇంత డబ్బు సంపాదిస్తారనేసి మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ చేసేసరికి కామ్ అయిపోతున్నారు ఎవరు కూడా. సో ముఖ్యంగా ఏంటంటే అండి, ఇప్పటిదాకా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ లో కూడా మళ్ళీ బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి? ఫస్ట్ మీరే ప్రభావితం అయిపోయేసి, అంటే మీరే ముందుకు వెళ్ళేసి బెట్టింగ్స్ ఆడుతుంటే మీరు చేసుకున్న గుంతలో మీరు పడ్డప్పుడు ఎవరు వచ్చి ఏం చేస్తారండి? అవును, సెలబ్రిటీస్ వాళ్ళకి ఏముంది, వాళ్ళ పని ఏందండి, అది హానికరం అనేసి వాళ్ళకి తెలుసు, మనకు తెలుసు, అందరు తెలుసు. అయినా మా హీరో తాగుమన్నాడు కాబట్టి మేము తాగుతున్నామని అంటే అది మీ ఇష్టం, అది మన ఇష్టం అది. సో బెట్టింగ్ యాప్స్ కూడా ఏంటంటే మీరు ఆ బెట్టింగ్ యాప్స్ ఒక్క విషయం ఏంటంటే ఫిషర్ మ్యాన్ కాన్సెప్ట్ అండి. ఇదంతా కూడా చేప పెట్టాలంటే కొండికి ఎర వేస్తారు ఎలాగో, అలాగే ఏదైనా కూడా మిమ్మల్ని ఒక దాంట్లో దింపాలంటే ఏదో చిన్నగా ఆశ చూపిస్తారు. కుక్కకి బిస్కెట్ వేస్తారు అన్నట్టు అంటారు కదా మామూలుగా. సో అలా ఒక ఆశ చూపించి మనని అందులో దింపుతారు. ఆ దింపడప్పుడు మీరు ఎవరితో డిస్కస్ చేయరు. ఎందుకంటే నేను కోటేశ్వరన్ అయిపోతాననే ఉద్దేశంతో మీరు ఏంటంటే పక్కన వాళ్ళతో కూడా ఎవరితో చెప్పరు. మాక్సిమం నేను చూస్తాను కదా, మామూలుగా ఇద్దరు ముగ్గురు ఆ స్టేషన్లో ఇందాక కలిసినప్పుడు నేను చూశాను అనమాట. సో వాళ్ళు ఏంటంటే మళ్ళీ పక్కన ఎవరితో డిస్కస్ చేస్తే మళ్ళీ వాడెక్కడ పెద్దగా అయిపోతాడు అనే ఆలోచనతోనే మీరు చెప్పరు, ఎవరు కూడా చెప్పరు. ₹1 పెడితే ₹2, ₹2 పెడితే ₹3 పెడితే ₹100 వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు లక్షలలో ఆడుతున్నప్పుడు ఏమైపోతుందంటే మీరు మైనస్లోకి వెళ్ళిపోతుంటారు, లోపలికి అయిపోతుంటారు. మీకు అర్థం కాదు, మళ్ళీ తెస్తారు, అప్పు తెచ్చి పెడతారు, క్రెడిట్ కార్డు తెచ్చి పెడతారు. ఇట్లా రకరకాలుగా మీరు మోసపోయారు. అది మీ తప్పుకు మీరే కారకులు. దీంట్లో ఎవరిని కూడా మీరు ఇచ్చేయద్దు. సో సిగరెట్ స్మోకింగ్ అయినా, ఆల్కహాల్ కన్జంప్షన్ అయినా, డ్రగ్స్ అయినా, బెట్టింగ్ యాప్స్ అయినా, ఆన్లైన్ లో పర్చేస్ ఇప్పుడు రీసెంట్ గా ఇదైతే బయటికి రావట్లేదు, మీకు అందరికి మీకు ఎవరికి అర్థమవట్లేదు. కానీ మామూలుగా రూపాయికి షుగర్ డెలివరీ తెచ్చి మీ ఇంటి దగ్గరికి ఇచ్చిపోతున్నాడు. అది కూడా పెద్ద మోసమే. ఏంటిదంటే రానున్న రోజులలో చిన్న వ్యాపారస్తులు ఉండకుండా చేస్తున్నారు ఈ పెద్ద పెద్ద సంస్థలు అంతా కూడా. ఆలోచించండి మీరు. కొద్ది రోజులు అయితే వ్యాపారం అంతా కూడా ఒకరి చేతిలోకి పోయిన తర్వాత ఏమైపోతుందంటే అప్పుడు వాడు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా సాగుతుంది. సో చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎవరైనా కానీ కూడా మనకి 10 రూపాయలకు వచ్చే ఐటమ్ రూపాయికి ఇస్తున్నాడంటే ఆలోచించుకోవాలి. ₹1000 ఐటమ్ ₹100 వస్తుందంటే కూడా ఆలోచించుకోవాలి.
ఏదైనా కూడా ఫ్రీగా వస్తుందంటే చాలా చాలా ఆలోచించాలి. మోసపోకండి. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఇంతవరదాకా బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ సర్వీసెస్ అనేసి మీకు రూపాయి అంటే ₹100 ఐటెం రూపాయికి వస్తుంది చూసారా, అది కూడా పెద్ద మోసం. రానున్న రోజులలో మనమందరం కూడా దీనికి చెల్లించాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనకి చాయ్ అంటే పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మనకి చాయ్ అంటే టీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళంట. ఒక కొద్ది జనరేషన్స్ వరకు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. దాని తర్వాత మనని ఇప్పుడు వాళ్ళు శాసించే విధంగా ఇప్పుడు ఎలా అయిపోయింది, టీ అనేది మనకు ఒక అలవాట్లో భాగం అయిపోయేసి ఇప్పుడు టీ లేనిది మనం ఉండలేక ఉన్న పరిస్థితి ఉంది కొంతమందికి అయితే. సో ఇవన్నీ కూడా ఆలోచించుకుందాం. మనం రానున్న రోజులలో రానున్న తరాలకి ఒక మంచి మార్గదర్శకంగా ఉండాలంటే మనం తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండాలంటే ఆచితూచి ఎవరు ఎందుకు ఈ పనులు చేస్తున్నారు, ఏమి లాభంతో చేస్తున్నారు అనేసి గమనించుకునేసి ముందుకెళ్ళాలనేసి ఆశిస్తూ సెలవు.